ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. అందుకే దేవునికి మనము మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు దేవుడు మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆయన నడిపిస్తున్నందుకు నేను దేవునికి మానక కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. మీరు కూడా ఈ యొక్క పరిచర్య నిమిత్తమై దేవుని యొక్క సన్నిధిలో మీరు మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నారని నేను కోరుకుంటున్నాను. ప్రభు ఆ విధంగా మన ఉభయుల మధ్య ఉంచినటువంటి ఈ చక్కటి బంధాన్ని, ఆ సంబంధాన్ని దేవుడు స్థిరపరుస్తూ మీరు మీ ప్రాంతాల్లో ఉండి ఈ పరిచర్య కొరకు మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకు మేము ప్రభుపేట మీకు వందనాలు, శుభములు తెలియచేస్తున్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ యొక్క మాటలు మీకు తెలియచేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇప్పుడున్న ఈ వాతావరణం, ఈ యొక్క చిలకలూరుపేట, ఈ గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా ఈ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ పొగమంచు మేఘంలాగా. నా చిన్నతనంలో నేను తిరుపతి కొండల మీద ఉన్న మేఘాలలో, ఆ కొండల మీద ఉన్నటువంటి మేఘాల్లో నేను వెళ్ళిన అనుభవం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజున ఈ చిలకలూరుపేట చుట్టూ ఇక్కడ ఉన్న నా వెనక కూడా ఏమీ కూడా కనపట్లేదు. మొత్తం అంత దట్టంగా పొగమంచు కమ్ముకో ఉంది. దేవుని బిడ్డలారా, సో దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తే, దేవుని పిల్లలైనటువంటి ఇజ్రాయేలీయులు ఐగుప్తుని విడిచి కనాను చేరే ప్రయాణంలో ప్రభువు వారికి ఇలాగ తోడుగా ఉన్నాడంట. పగలంతా ఇలాంటి మేఘము వారిని ఆవరించి, వాళ్ళ పాలెమంతా కూడా మేఘం వారిని ఆవరించి ఉంది. రాత్రి ఇదే మేఘంలో దేవుడు అగ్నిమయముగా వారికి రాత్రి అంతా కూడా వెలిగించాడట. ఆ రోజుల్లో కరెంట్ ఎక్కడిది? సో ఆ రోజుల్లో పాలెమంతా వారు ఉన్నటువంటి 6 లక్షలకు పైగా జనాభా, ఆ ప్రాంతం, ఆ యొక్క చుట్టూ ఉన్న పాలెమంతా కూడా ఆ మేఘంలో నుండి రాత్రి అగ్నిమయముగా వారికి చుట్టూ వెలిగించింది. కానీ ఎవరికి కూడా ఆ అగ్ని ద్వారా సెగ వచ్చి మాడిపోయినట్లుగానో కాలిపోయినట్లుగానో ఏమీ కూడా కనబడదు. సో రాత్రి వెలుగుమయముగా, వెలుగు స్తంభముగా, అంటే అగ్నిమయముగా ఆయన ఉన్నాడు. పగలేమో ఇలాగా మేఘస్తంభముగా. నేను దూరం నుంచి గమనిస్తున్నాను. దరిదాపుగా 8 గంటలు దాటింది టైము. దూరం నుంచి చూస్తున్నాను, సూర్యుడు కనబడుతున్నాడు. కానీ సూర్యుని ప్రభావం ఏమాత్రం నా మీద లేదు. సూర్యుడు వెలుగు పైకి వచ్చేసాడు సూర్యుడు, కానీ ఆ వెలుగు ఏమాత్రం, ఆ ప్రభావం ఏమాత్రం నా మీద లేదు. అదే ఈ మేఘం లేకపోతే ఆ యొక్క సూర్యుని ఎండ వేడిమికి నేను ఇక్కడ నిలబడి ఈ విధంగా వాక్యాన్ని, వీడియో మీకోసం రికార్డింగ్ చేసేదానికి అయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే అంత విపరీతంగా ఉంటుంది ఈ యొక్క ఎండ వేడిమి. సో అలాగే మన జీవితంలో దేవుడే మేఘముగా ఉండి మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, పోరాటాలు, కన్నీళ్ళు, దుఃఖం, శోధన, ఇబ్బందులు, అవమానాలు, వీటన్నిటి మధ్యలో దేవుడు మనకు మేఘంగా ఉన్నందువలన ఆ యొక్క ప్రభావం మన మీద పడకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. అందువలన దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఈ రోజున నీవు ఆయనను నీకు దేవుడిగా నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆయన ఒక్కడే నీకు దేవుడై ఉండాలి. చాలామందిని నేను దేవుళ్ళుగా పెట్టుకుంటాను అంటే కుదరదు. ఆయన ఒక్కడినే నువ్వు దేవుడిగా పెట్టుకున్నప్పుడు నీవు ధన్యుడు అవుతాడు. ఏంటి ధన్యత అంటే, ఆయన నీకు ఈ విధంగా మేఘంగా ఉంటాడు. మేఘంగా ఉండి, మేఘమై ఉన్నటువంటి దేవుడు నీకు ఈ యొక్క ప్రభావము, సూర్యుని యొక్క ప్రభావం, ఆ సెగ, ఆ వేడి, ఆ యొక్క సూర్యుని యొక్క తాపకరమైనటువంటి, ఆ భయంకరమైనటువంటి ఆ కిరణాలు నీ మీదకి రాకుండా నిన్ను ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. మేఘంలాగా నీకు ఆయన సంరక్షణ అనుభవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క లేఖనం అందుకే ఈ మాట చెప్పింది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని. దేవుడు ఆ విధంగా తమ యొక్క జనుల్ని ఆయన కాపాడి సంరక్షించేవాడు. ఆ రోజులనే కాదు, ఈ రోజుల్లో కూడా. ఇజ్రాయేలీయులు ఐగుప్తుని విడిచి కనానులోకి ప్రవేశించడానికి ముందుగా మోయాబు మైదానంలో మనం గమనించినప్పుడు, మోయాబు రాజు అయినటువంటి బాలాకు, బిలాము అన్నటువంటి ఒక అబద్ధ ప్రవక్తను, సోదెగాడిని పిలిపించి ప్రభు పేరట ఇజ్రాయిల్ని శపించడానికి బాలాకు విశ్వ ప్రయత్నాలు చేశాడు.
బిలాము కూడా అందుకు సహకరించడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు బిలాము నోట ఆ శాపం రానికుండా ఇజ్రాయెల్ మీదకి బిలాము నోట ఆశీర్వాదపు వచనాలు ఉంచినట్లుగా లేఖనం తేటగా చెప్తుంది. ఎందుకు అనంటే యెహోవాను వారు తమకు దేవుడిగా కలిగి ఉన్నారు కనుక ఇజ్రాయేలుల మీదకి ఆ శాపం రానికుండా దేవుడు వారిని ప్రొటెక్ట్ చేశాడు, దేవుడు వారిని కాపాడాడు. ఎటువైపుకు తీసుకెళ్ళి బాలాకు బిలామును ఏ కొస నుంచి ఆ కొస నుంచి ఈ కొసకి, ఆ కొన నుండి చూద్దాం, ఈ కొన నుంచి చూద్దాం, ఆ చివరిని చూడు, వారిని ఈ విధంగా శపించడానికి వీలవుతుందేమో శపించు అని రకరకాలైన ప్రయత్నాలు చేశాడు బాలాకు బిలాము ద్వారా. కానీ దేవుడు ఇజ్రాయిల్ని కాపాడడానికి, ఎందుకంటే ఇజ్రాయిలు యెహోవాని తమకు దేవుడిగా పెట్టుకున్నందువలన ఆయన వారిని కాపాడడానికి బిలాము ఏ కొసకెళ్ళినా, బిలాము ఎక్కడికి వెళ్ళి బలి అర్పణ చేసినా దేవుడు బిలామును ఇజ్రాయిల్ని శపించడానికి అనుమతించలే. హల్లెలూయా. ఈ ఉదయకాలం ముందు నీవు బాధపడుతున్నావా, వేదన చెందుతున్నావా, రోగాలతో కానీ సమస్యలతో కానీ, చేతబడులు, మాంత్రిక విద్య ప్రభావాలు ఏమైనా నిన్ను శ్రమ పెడుతున్నాయని బాధపడుతున్నావా, నువ్వు ఆ విధమైనటువంటి మార్గాల్లో ఉన్నావా, ఒక్కటే నిశ్చయిత నీవు కలిగి ఉండాలి. నిశ్చయముగా యెహోవా దేవా, నీవు నాకు దేవుడివై ఉన్నావు, నేను నీ ప్రజగా ఉన్నాను అని నువ్వు ఆయనకు ప్రార్థన చేయాలి. ఎప్పుడు నువ్వు ఆయన బిడ్డగా మారుతావు, ఆయన ప్రజగా ఎప్పుడు అవుతావు, లేక ఆయన నీకు ఎప్పుడు దేవుడిగా అవుతాడనంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించునని యోహాను సువార్త 3:16లో ఈ మాట మనకు తేటగా రాయబడింది కదా. కాబట్టి యేసు ప్రభుని నీ దేవుడిగా అంగీకరించి ఆయన నీ కొరకు 2025 సంవత్సరాల క్రితమే సిలువలో నీ కొరకు తన ప్రాణం పెట్టాడని, చనిపోయి 3వ రోజున మృతుల్లోండి తిరిగి లేచాడని నీ యొక్క హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతుంది, లేక నువ్వు దేవుని కుమారుడిగా అవుతావు, లేక నువ్వు ప్రభువుని నీకు దేవుడిగా కలిగి ఉన్నావు కనుక ఈ విధమైన ప్రొటెక్షన్, ఈ విధమైన కాపుదల దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరి ఈరోజు ఈ ఉదయకాలం ముందు ఈ విధమైన మేఘము ఆ అనుభవాల్లో నీవు ఆధ్యాత్మికంగాను నువ్వు అనుభవించాలని ఆశపడుతున్నట్లయితే నిత్యముగా ఆయనను నువ్వు ఆశ్రయించు. అయ్యా, నీవు నాకు దేవుడిగా ఉండు, నేను నీకు కుమారుడిగా, నీ కుమార్తెగా ఉంటాను అని నువ్వు అప్పగించుకున్నట్లయితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. తప్పకుండా దేవుడిని యొక్క కాపుదల, సంరక్షణ నువ్వు అనుభవిస్తావు. దేవుడు నిన్నెన్నడూ కూడా చేవిడిచిపెట్టుడు, నిన్ను అవమానపడనివ్వడు, నిన్ను సిగ్గుపడనివ్వడు. నీకెన్నడూ కూడా బాధను వేదనను రానికుండా ఆయన నీకు కవచములాగా, ఆయన నీకు సంరక్షకుడుగా నీకు తోడై ఉండి నిన్ను కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలం ముందు నాయన మీ యొక్క సన్నిధిలో ఈ విధమైనటువంటి గొప్ప అవకాశాన్ని మాకు అనుగురించి ఈ మేఘమును గురించినటువంటి విషయాలు మాకు తెలియచేశారు. మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, ఈ మేఘం మమ్మల్ని ఏ విధంగా ఈ సూర్యుని యొక్క వేడిమి నుండి మమ్మల్ని ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగానే ప్రభా మీరు మాకు దేవుడై ఉన్నందువలన అయ్యా, మీరు మమ్మల్ని ఈ విధమైనటువంటి సంరక్షణతో, కాపుదలతో నింపి మీరు మమ్మల్ని నడిపిస్తారు, దీవిస్తారు అని మీ లేఖనం మాకు తేటగా చెప్తుంది. కనుక యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని మీ లేఖనం చెప్పిన మాట ప్రకారంగా ప్రతి ఒక్కొక్కరు మీరు వారికి దేవుడిగా ఉండునట్లుగాను, వారు మీకు పిల్లలై ఉండునట్లుగా ఈ మాటలు వింటున్న వారందరి జీవితాల్ని మీరు ఆ విధంగా దీవించండి, బలపరచండి, సహాయం చేయండి, ఆస్వాదించిన ఆయన కొరతలన్నీ మీరు తొలగించండి, కృప వెంబడి కృపనివ్వండి. ఈ దినమంతా మీరు తోడుగా ఉండి సహాయం చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులన్న వాగ్దానపూరితమైనటువంటి వాక్కుకు అప్పగించుకున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేటందరికీ వందనాలు. చెముగా ప్రభు యొక్క కృప, సన్నిధి, కాపుదల మేఘం వలె ఆయన మనకు తోడే ఉండి ఆయన సంరక్షించుకుంటారు. హల్లెలూయా.